ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు. గమనించండి, ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు ఈ వ్యక్తి? హామాను అనే వ్యక్తి ఇశ్రాయేలు జనాంగం, యూదుల గురించి చెప్తున్నాడు. ఇది చాలా కాలం తర్వాత మాట్లాడబడిన మాట. ఇందులో ఒక చిన్న మాట మనకు అవసరం, అదే చదవడానికి మనం ఇష్టపడుతున్నాం. ఏమనుంది ఇక్కడ? వారి విధులు. గట్టి చదవాలమ్మా, అక్కడ చాలా ఇంపార్టెంట్ మాట అది. వారి విధులు సకల జనుల విధులకు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. వేరుగా ఉన్న విధులు దేవుడిచ్చాడు. నీకు నాకు ఎలాంటి విధులు ఇచ్చినాడు? సకల జనుల విధులు వేరు, సకల జనుల ఆచారములు వేరు, సకల జనుల యొక్క నమ్మకాలు వేరు, సకల జనుల యొక్క విశ్వాసం వేరు, సకల జనుల యొక్క దేవతలు వేరు, దేవుడు వేరు. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, లేక ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, వీళ్ళకి ఇచ్చిన విధులు ఎలా ఉన్నాయంట? ఎక్కడ టాలీ అవ్వడం లేదు. వేరే విధులకు ఇవి టాలీ అవ్వడం లేదు. అట్లనే ఉన్నాయి కదా, ఇట్లనే ఉన్నాయి కదా అనడానికి లేదు. ఇక్కడ హామాను గుర్తించినాడు. హామాను గుర్తించేమంటున్నాడు? వీళ్ళ విధులు ఎలా ఉన్నాయి చెప్పండి. అసలు ఈ మాట అనడానికి కారణం చెప్పండి. ఇప్పుడు హామాను ఈ మాట అనడానికి గల కారణం అమ్మా, అవును, ఎందుకు అనుకున్నాడు ఆ మాట? అసలు చెప్పాలి, అది చాలా కీలకమైంది. ఎందుకు ఆ ఆలోచనకు వచ్చినాడు? వీళ్ళని ఎందుకు స్టడీ చేసినాడు? ఇప్పుడు కూడా మనం అనుకుంటున్న మన సహోదరులు క్రైస్తవ గ్రంథాలని స్టడీ చేస్తున్నారు మనకంటే ఎక్కువ. ఇప్పుడు ఈయన యూదుల గ్రంథాలు ఎందుకు స్టడీ చేసినాడు? ఈ హామాను ఎందుకు స్టడీ చేసినాడు? హామాను ఎందుకు యూదుల గురించి అంత పట్టింపు కలిగి మాట్లాడుతున్నాడు? కారణం ఏంటంటే, అతనికి ఒకటి ఈగో టచ్ అయింది అంతకుముందు. ఏమి ఈగో టచ్ అయింది చెప్పండి? అందరూ సాగిలు పడతా ఉంటే ఒక ఆయన ఏం చేయలేదు. ఎవరాయన? మొర్దెకై. ఈ మొర్దెకై ఎవరు? పక్కన ఉన్న వాళ్ళు చెప్పినారు, కాంప్రమైజింగ్ నేచర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఎందుకే వాడితో గొడవ, వాడు అసలే పనికిమాలినాడు, మూర్ఖుడు, ఒకసారి సాగిలు పడితే నమస్కరిస్తే అయిపోతుంది కదా అంటే, అప్పుడు ఏమంటాడు చెప్పండి? ఆయన ఏమన్నాడండి? చదవన్నా మాట. ఏందో చదువుతున్నారు, వినబట్టలేదు, గట్టిగా చదవాలా. అది కాదు, ఒక్క మాట అంటాడు. ఆ మాట, నేను యూదుడను గనుక ఆ పని. ఏ పని చేయడు? మనం చేస్తూ ఉంటాం ఆ పనులన్నీ. కానీ యూదుడికి ఒక రోషం ఉంది, యూదునికి ఒక పట్టింపు ఉంది, యూదునికి ఒక ఆజ్ఞలు ఉన్నాయి, యూదునికి ఒక ధర్మం ఉంది, యూదునికి ఒక న్యాయం ఉంది. దాన్ని అనుసరించి నడుస్తాడు. కానీ అతడు అన్య దేశములో ఉన్నా స్వదేశములో ఉన్నా, బాగా అర్థం చేసుకుని, దానియేలు, షడ్రకు, మెషకులు ఎక్కడున్నారు? అన్య దేశంలో ఉన్నారు. అయినా వాళ్ళ విధులను వాళ్ళు తప్పిపోలేదు. వాళ్ళ విధులు నెరవేర్చారా? కల్దీల విధులు నెరవేర్చారు. ఇక్కడ ధర్మశాస్త్రంలో విధులను నెరవేర్చినారు. కనుక ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, నేను యూదులను కనుక ఆ పని చేయలేను అన్నాడు. ఇది బహుశా మరి వినబడిందో వినబడలేదో మనకు తెలియదు. కానీ ఎవరికి? హామాను అనేవాడికి వినబడిందో లేదో, నేను యూదులను కనుక చేయను అన్నాడు. మొత్తానికి ఉంటారు కదా, ఎవడైనా తలమాసినోడు వీడి క్యాస్ట్ ఏంటని తెలుసుకుంటారు కదా ఊళ్ళల్లో ఎవడైనా పొగరపోతాడు ఏదైనా మాట్లాడి లేదైనా కఠినంగా ప్రవర్తించి, ఏందో నీకు నీ మాట ఏదంటే వీడి క్యాస్ట్ ఎవడు, వీడి బ్యాక్గ్రౌండ్ నేను తెలుసుకుంటారు కదా. ఇప్పుడు హామాను కూడా అదే చేసినాడు. హామాను మొత్తం తెలుసుకొని ఏం చేసినాడు? అయ్యా, ఈ యూదులు సామాన్యులు గారు, వీళ్ళు అసలే పూర్తిగా ఏమైపోయినారు, మన దేశం అంతా స్ప్రెడ్ అయిపోయినారు. మనం ఇప్పుడు వాళ్ళని ఏం చేయలేము, చాలా కష్టం వాళ్ళని వదిలించుకోవడం అని ప్లాన్ చేసి ఇక్కడ చెప్తున్నాడు రాజుతో, అయ్యా, వాళ్ళ విధులు సకల జనుల విధులకు ఎలా ఉన్నాయి? వేరుగా ఉంది. ఇక్కడ ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఈరోజు క్రైస్తవుడు అంటే ఎవరంటే, వేరైన వాడే క్రైస్తవుడు. ఎక్కడి నుండి వేరైన వాడు?
రండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 40వ వచనం. ఇది క్రొత్త నిబంధన ధర్మం కూడా ఇదే, క్రొత్త నిబంధన న్యాయం కూడా ఇదే. చదవండి. మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై అనే మాట గమనించి, వేరై ఉండాలి. కాబట్టి వాళ్ళ విధులు వేరుగా ఉన్నాయంటే మన విధులు వేరన్నప్పుడు మనం వేరుగా ఉండాలి. అందుకే సంఖ్యాకాండములు అంటాడు 23వ అధ్యాయంలో, ఆ జనము ఒంటిగా నివసించునన్నాడు, ఇతర జనములతో వారు కలిసిపోరన్నాడు. ఏ జనం గురించి చెప్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు. శపించడానికి వచ్చిన బిలాము ఏమంటున్నాడు? అయ్యా, వాళ్ళు ఒంటిగా నివసిస్తారయ్యా, వాళ్ళని నేను శపించలేను, ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకమైన వారు, వాళ్ళు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో వారు ఉన్నారు, వాళ్ళు ఎవరితో కలుసుకోరు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభు మన మధ్యలో ఉండాలంటే, లేక ఆయన మందిరముగా మన మధ్యలో ఆయన ఉండాలంటే, మన యందు ఆయన అసహ్యపడకుండా ఉండాలంటే, ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మన ప్రత్యేకతను మనం ఏం చేయాలా? గుర్తించాలి. మన దేవుడు ప్రత్యేకమైన వాడు, మన దేవుడు ప్రతిష్ఠితమైన వాడు, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు న్యాయవంతుడు, మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు వేషధారణ ఎంత మాత్రము ఇష్టపడని వాడు. కనుక ఆయన లంచగొండి కాదు, ఆయన అబద్ధమాడ నేరని దేవుడు. ఎన్నో విషయాలు ఆయనలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనము కూడా వేరైన అనుభవం మనకు అవసరం. దీన్ని ఏమంటాడంటే ప్రత్యేకించబడిన అనుభవం, ప్రతిష్ఠించబడిన అనుభవం కలిగిన వారు ఎవరైతే ఉంటున్నారో వారి మధ్యలో ఆయన ఉంటాడు. ఇప్పుడు ఇంకొక మాట మీకు చెప్తా చూడండి అర్థం కావడానికి. ప్రపంచమంతా ఉన్నారు కదా, కొన్ని కోట్ల మంది ఉన్నారు. ప్రపంచములో ప్రభు ఏం చేసినాడు? కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎవరంటే వాళ్ళ విధులు, వాళ్ళ కర్తవ్యాలు, వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ ఆచారాలు కలిగిన వాళ్ళు. ప్రపంచములోనే ప్రభు ఒక శేషముగా మనల్ని నిలుపుకున్నాడు. ప్రపంచము మన చుట్టూ ఉంది, లోకం మన చుట్టూ ఉంది. లోకముల్లో నుండి మనం ఏం చేయబడ్డాం? వి వర్ సపరేటెడ్. అదే సంఘం అంటే ప్రత్యేకించబడినది. వి వర్ సపరేటెడ్, ప్రత్యేకించబడ్డాం, లోకములో నుండి వేరు చేయబడ్డాం. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు లోక సంబంధులు కారు, నేను లోకంలో నుండి నేను మిమ్మను ఏర్పరచుకున్నాను కనుక మీరు లోక సంబంధులు కారు అంటున్నాడు. ఇప్పుడు లోకములో నుండి ప్రత్యేకించబడిన వారు ఎవరైతే ఉంటున్నారో వారి మధ్యలో ఆయన ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ప్రత్యేకించబడిన వారి మధ్యలో, ప్రతిష్ఠించబడిన వారి మధ్యలో ఆయన ఉండేవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ప్రపంచంలో ఇన్ని కోట్ల ప్రజలలో అక్కడక్కడ కొంతమంది ఏమున్నారు? ప్రత్యేకించబడిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది హైదరాబాద్లో ఉండవచ్చు, కొంతమంది నల్గొండలో ఉండవచ్చు, కొంతమంది బాంబేలో ఉండవచ్చు, కొంతమంది బెంగళూరులో ఉండవచ్చు, కొంతమంది అమెరికాలో ఉండవచ్చు, కొంతమంది యూరోప్లో ఉండవచ్చు, ఇంకెక్కడైనా ఉండవచ్చు. వీళ్ళందరూ ఏంటంటే ప్రభు కొరకైన ఒక శేషం. ప్రభు వీరిని ఏం చేశాడు? ప్రత్యేకించినాడు. వీళ్ళని ఏమంటున్నాడు ఇప్పుడు ఆయన? సంఘము అంటున్నాడు, నా మందిరము అంటున్నాడు. అర్థమైందా? క్రొత్త నిబంధన భాష ఏంటంటే లోకములో నుండి ప్రత్యేకించబడిన వారే సంఘము, వారే ఆయన మందిరం. వాళ్ళ మధ్యలో ఏం చేస్తాడంటే ఆయన నివసిస్తాడు.